నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రత్యేక అతిథి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. చిలకలూరిపేట మండలం బొప్పూడు దగ్గర ప్రజాగళం పేరుతో 3 పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ. ఈ సభలో ఉమ్మడి కార్యాచరణ, ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. సభ కోసం 300 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. 8 అడుగుల ఎత్తులో సభా వేదికను నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నేతల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వేదికపైకి పరిమితి స్థాయిలోనే నాయకులను అనుమతించనున్నారు. ప్రజలు వీక్షించేందుకు సభా ప్రాంగణంలో 14 ఎల్ఈడీలు పెట్టారు. ప్రధాని రానుండడంతో ఎన్ఎస్జీ కమాండోలు ఆధీనంలోకి వెళ్లింది సభా ప్రాంగణం. నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ప్రత్యేక అతిథి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. చిలకలూరిపేట మండలం బొప్పూడు దగ్గర ప్రజాగళం పేరుతో 3 పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ. ఈ సభలో ఉమ్మడి కార్యాచరణ, ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. సభ కోసం 300 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. 8 అడుగుల ఎత్తులో సభా వేదికను నిర్మించారు. జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నేతల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వేదికపైకి పరిమిత స్థాయిలోనే నాయకులకు అనుమతించనున్నారు. ప్రజలు వీక్షించేందుకు సభా ప్రాంగణంలో 14 ఎల్ఈడీలు పెట్టారు. ప్రధాని రానుండడంతో ఎన్ఎస్జీ కమాండోలు ఆధీనంలోకి వెళ్లింది సభా ప్రాంగణం. ఇక దీని మీద మరింత సమాచారం సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన తర్వాత ఉమ్మడి భారీ బహిరంగ సభ గుంటూరు చిలకలూరుపేటలో నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క భారీ సభ బహిరంగ సభ సాయంత్రం 3 గంటలకి ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది ప్రజలు అక్కడికి వస్తారని చెప్పేసి కూడా ఈ సభకు వస్తారని చెప్పేసి కూడా అంచనా వేసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ముఖ్యంగా 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కలయిక మళ్ళీ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2014లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అప్పుడు ఇక్కడ ఏపీలో మొత్తం రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ అధికారం కూడా చేపట్టాయి. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ అదే సెంటిమెంట్ తో కూడా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 3 పార్టీలు కలిసినటువంటి పరిస్థితి. అప్పుడు కలిసినప్పుడు కూడా మొదటి సభ అనేది గుంటూరులోనే నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఆ సెంటిమెంట్ తోటే మొదటి సభ ఇప్పుడు మళ్ళీ గుంటూరులోనే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క సభకు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా ఈ యొక్క సభలో ఆకర్షణగా నిలిచే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ సభా వేదిక వద్దకు వస్తున్నారు కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు సభలో ఆకర్షణగా నిలిచే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఈ సభకు సంబంధించి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సభ ద్వారా ఏపీ అభివృద్ధికి ఏ విధంగా సహకరిస్తారు, అదేవిధంగా రాష్ట్ర విభజన కావచ్చు, మరికొన్ని అంశాలు కావచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఈ సభా వేదికపై మోడీ ఏమన్నా హామీ ఇస్తారా, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై కూడా ఏపీ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మరి సభకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. సభ 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మోడీ మాత్రం ఇక్కడికి చేరుకొని నేరుగా హెలిప్యాడ్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అందరూ కూడా మిగిలిన ఇద్దరు నాయకులు కూడా అక్కడికైతే చేరుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ సభకు సంబంధించినటువంటి ఏదైతే స్టేజీ ఉందో స్టేజీకి కొంత తాత్కాలికంగా నాయకుల్ని కొంతమంది లిమిటెడ్ గా అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంగణం అంతా కూడా సెంట్రల్ సెక్యూరిటీ ఆధీనంలోకి తీసుకుంది. బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎక్కువ ప్రజలు వస్తున్నారు కాబట్టి, అదేవిధంగా 3 నాయకులు వస్తున్నారు కాబట్టి భారీ అంచనాలతో నడుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.